First of all, try to understand if you know why you are here, why you want to write civil service examination. Automatically, you will understand how to do it. If you know why, you can also actually go for how. If you know why, the question why I want to become a civil servant. If you have this question, if you have this right answer for this, then you will automatically learn how to do it. నేను సివిల్ సర్వెంట్ ఎందుకు కావాలి, నాకు ఎందుకు ఇలా అనిపించింది, నాకు అవసరం ఏంటి అని కరెక్ట్గా తెలిస్తే ఎలా చేయాలో మార్గం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వెన్ యూ నో వై యూ విల్ ఆల్సో లెర్న్ హౌ అని నేను అంటాను. am I right? Because I'll tell you, when I am writing civil service examination, I have a purpose. The purpose is not power, not service, but to prove myself. I did not write my exam for the sake of power or for the sake of service, but I wrote the exam to prove myself that I am capable of doing that. So my reason is completely different. When you know why to do it, you will automatically learn how to do it. That is my example. ఎందుకు చేయాలో తెలిస్తే ఎలా చేయాలో తెలిసిపోతుంది. In fact, nobody taught me the techniques of the exam, the syllabus of the exam, but the inner spirit within me, the killer instinct within me that made me to conquer the civil services syllabus, to understand the syllabus and to understand the examination pattern. మనకు ఆ కసి మనలో వచ్చేస్తే, ఆ పట్టుదల మనలో వచ్చేస్తే ఆటోమేటిక్గా దారి దొరికిద్ది. ఓకే, ఆ కసి పట్టుదల మనలో ఉంటే రూట్ మనకు తెలుస్తుంది అనమాట. ఒక్కసారి నేను ఎలా అయినా చేయాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, నేను ఎలా అయినా సాధించాలనేది అనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ పాత్ మనం తెలుసుకుని నడుస్తూ ఉంటాం. అదే సివిల్ సర్వీసెస్ అని నేను అంటాను. ఈ ఎగ్జామ్కి పెద్ద పెద్ద కోచింగ్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద పుస్తకాలు వీటన్నిటికన్నా ఎక్కువ మనలో ఆ కసి ఉండాలని నేను అంటాను. మనం ఎగ్జామ్ కాంక్వర్ చేయాలని. రీసెంట్గా మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ చూసినా, మెయిన్స్ పేపర్స్ చూసినా, ఏదో ఒక టీచర్ చెప్తేనో, ఒక కోచింగ్తోనో, లేకపోతే ఒక 4 పుస్తకాలు చదివితేనో పాస్ అయ్యే ఎగ్జామ్ కాదు ఇది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 3 స్టెప్స్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. ఈ 3 స్టెప్లు పాస్ అవ్వాలంటే, ఈ 3 స్టెప్స్ పాస్ అవ్వాలంటే మనకు కావాల్సినవి కొన్ని టెక్నిక్స్ అనమాట. అవి చాలా హార్డ్గా నేర్చుకుంటాం మనం. అండ్ ఏది ఎలా ఉన్నా సరే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో చాలా ఓపిక కావాలి. ఇట్ ఈస్ నాట్ ఏ 1 డే మ్యాచ్, ఇట్స్ ఎ టెస్ట్ మ్యాచ్. 1 డే మ్యాచ్ లాగా ఏదో 4 రోజులు చదివేసి వెళ్ళిపోవడం ఉండదు. ఇది అసలు లాంగ్ టర్మ్ మ్యాచ్ అనమాట. ఇది చాలా టైం పడుతుంది. ఇది 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, ఒకసారి 3 years పట్టొచ్చు. ఆ ఓపిక, కన్సిస్టెన్సీకి ప్రధానమైన టెస్ట్ అంటా నేను ఇది. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే జీవితంలో మనం ఏ రంగంలోకి వెళ్ళినా టాప్లోకి వస్తాం. బికాస్ ఇట్ టీచెస్ యూ దట్ డిసిప్లైన్, పంక్చువాలిటీ, పర్సవరెన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ విల్ మేక్ యూ ఏ హార్డ్ రాక్. బ్యాలెన్స్ నేర్పించేస్తుంది ఎగ్జామ్. మీకు అన్నీ నేర్పిస్తుంది ఎగ్జామ్. మీకు బాగా టీచ్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఇట్ విల్ ప్రిపేర్ యూ లైక్ ఎ రాక్. అండ్ వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, యువర్ మైండ్ సెట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఆఫ్టర్ 1 year యువర్ మైండ్ సెట్ విల్ కంప్లీట్లీ చేంజ్. మీ మైండ్ సెట్లో కానీ, మీ సెల్ఫ్ కాన్సెప్ట్లో కానీ, అంటే మీ గురించి మీకున్న అవగాహనలో కానీ చాలా తేడా వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా బ్యాలెన్స్ అయిపోతారు. చాలా విషయాల్లో చాలా బ్యాలెన్స్గా తయారవుతారు అనమాట మీరు. సో ఈ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జాయ్ అని నేను అంటాను. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జాయ్. ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ అ బెటర్ పర్సన్. ఓకే, టేక్ దిస్ సీరియస్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్, టేక్ యువర్ ప్రిపరేషన్ వెరీ సీరియస్లీ. ఏదో వచ్చామా, కొంతసేపు విన్నామా, వెళ్ళిపోయామా, లేకపోతే 4 పుస్తకాలు చదివామా, ఇది కాదు. ఇలా అయితే అవరు. సంథింగ్ యూ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, highly focused,
highly concentrated, highly disciplined. This is a basic characteristic of a aspirant to become a civil servant. ఒక బేసిక్ సింగిల్ లైన్లో చెప్పాలంటే highly focused, highly disciplined, highly centered, concentrated approach అనమాట. ఇది ఇంపార్టెంట్. సో యూ కెన్ ప్రిపేర్ ద ఎగ్జామ్ వితౌట్ ఎ టెక్స్ట్ బుక్ ఆల్ ద టైమ్. సో ఈవెన్ వితౌట్ ఎ బుక్ ఇన్ యువర్ హ్యాండ్, యువర్ మైండ్ షుడ్ వర్క్. చేతిలో పుస్తకంతోనే సివిల్స్ ప్రిపేర్ అవరు. చదివిన దాన్ని అనలైజ్ చేసుకుంటూ కూడా వాక్ చేస్తే అనలైజ్ చేయొచ్చు, ఓకే, బ్రష్ చేస్తే అనలైజ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ డిస్కస్ చేయొచ్చు, లేదా ఒక లోక్సభ డిబేట్ వింటూ డిస్కస్ చేయొచ్చు. ఉదాహరణకి ఎలక్ట్రల్ బాండ్స్కి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ టీవీ డిబేట్లో మీరు నేర్చుకోవచ్చు, ఓకే. లేదా ఈరోజు నవరోజ్ ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ పార్సీ సెలబ్రేట్ చేసుకుంటారు ఇండియాలో. జొరాస్ట్రినిజం అని ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళందరూ. పర్షియన్ ఫెస్టివల్ అనమాట ఇది. వాళ్ళ న్యూ ఇయర్ ఫెస్టివల్ 13 రోజులు జరుగుద్ది. ఇట్స్ అ స్ప్రింగ్ ఫెస్టివల్ ఫర్ దెమ్. సో ఈ ఫెస్టివల్ ఎందుకు, ఎవరు జరుపుకుంటారు? ఈ రోజున పార్సీస్ ఒక టెంపుల్కి వెళ్తారు, ఫైర్ టెంపుల్కి వెళ్తారు. ఈరోజు న్యూస్లో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అని ఒక న్యూస్లో ఉంది. ఐక్యూ ఎయిర్ అనే ఒక స్విస్ బేస్డ్ సంస్థ ఇస్తుంది అనమాట వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఆ రిపోర్ట్ మీకు అందరూ తెలుసు, ప్రతిరోజు మేము పేపర్లో చదువుతాం. ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అని చదువుతూ ఉంటాం కదా. ఫర్ ద ఫోర్త్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఢిల్లీ ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్. సో ఆటోమేటిక్గా నేర్చుకుంటాం PM 2.5 కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఢిల్లీలో చాలా ఎక్కువ ఉన్నాయి. వాట్ ఈస్ PM 2.5? నెక్స్ట్ క్వశ్చన్ ద టాపిక్, లెర్న్ ఇన్ టు డీటెయిల్స్, గో ఫర్ డీటెయిలింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సివిల్ సర్వీసెస్ని నేను ఏదో పుస్తకాలు చదువుతున్నాను, బట్టి పెట్టేస్తున్నాను అట్లా కాకుండా, సో యూ లెర్న్ ద ప్రాసెస్ అండ్ లెర్న్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ అని అర్థమవుతే కనుక మనకి ఇది కష్టం అనిపించదు. 1 or 2 years దీని మీద టైం పెట్టినా మనం చాలా నేర్చేసుకుంటాం అనమాట, చాలా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. బట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం అలా ఉండదు. సో నిన్న నార్త్ కొరియా షార్ట్ రేంజ్ మిసైల్ని టెస్ట్ చేసింది. కిమ్ ఇంటెన్షనల్లీ ఇరిటేటెడ్ సౌత్ కొరియా బై టెస్టింగ్ షార్ట్ రేంజ్ మిసైల్. ఇది మనం చదువుతాం. అండ్ హూ ఇస్ కిమ్, వాట్ ఈస్ హిస్ టైప్ ఆఫ్ రూలింగ్, వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ నార్త్ కొరియా హ్యావ్, చదువుతాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా? వై సౌత్ కొరియా ఇస్ డెమోక్రటిక్, వై నార్త్ కొరియా ఇస్ నాట్ డెమోక్రటిక్? అండ్ ఇంకొక సైడ్ వరల్డ్లో ఇజ్రాయెల్ హమాస్ వార్ గురించి చదువుతాం. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు categorically said that Rafah is very crucial in Israel Hamas war, we are going to attack Rafah అని చెప్తాడు అనమాట. ఇలా ప్రతిదీ మనం గమనించాలి, ప్రతిదీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో సొసైటీలో ఏం జరిగినా అబ్జర్వ్ చేయాలి, దట్ ఈస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని నేను అంటాను. 18th లోక్సభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ మొన్న రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, India is a parliamentary form of government. What's the difference between Lok Sabha and Rajya Sabha? What is defection? You are seeing defections. So, తెలంగాణలో అయితే వారం రోజుల నుంచి కంటిన్యూస్గా డిఫెక్షన్స్ అవుతున్నాయి, రైట్? ఒక డిఫెక్షన్ అంటే ఏంటి? పార్టీ ఫిరాయింపు. పీపుల్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అదర్ పార్టీ, మోస్ట్లీ ఫ్రమ్ అపోజిషన్ పార్టీ టు రూలింగ్ పార్టీ. ఓకే, why do they do that? Political, what do you mean by political opportunism? What do you mean by defection? So, can we stop defections? Do you have any law relating to that? 52nd Amendment Act in the Constitution, 10th schedule deals with anti-defection. So, you should know all these things, each and everything. And what is happening in Indian economy? What is interim budget? During election year, general budget will not be given. They'll go for interim budget. After elections, general budget will be announced. Okay. So, Indian economy. What are the policies and programs the Modi have announced before elections? Why petrol and diesel prices were reduced? They were reduced by 2 rupees. Why gas cylinder price was reduced by 100 rupees. Now, the women under Ujjwala Yojana, they are getting gas cylinders for 503 rupees. Why?
What are the schemes available for women? When you listen to the name FATA, when you read the name in the newspapers, immediately you should find out that. Or when you read about Red Sea, immediately you should see that in the map. Or when you say, for example, Falkland Islands, you should immediately locate that. There's a dispute with respect to Falkland Islands between Argentina and UK. So immediately you should locate Falkland Islands and the location of Falkland Islands. Or Somalian pirates. What is piracy? So you should question everything which comes in the news. This is the most important thing. Very, very important. Okay. So, for example, history. Recently, yesterday, Pandaval Gutta in Telangana. For the first time in Telangana, first site in Telangana was declared by Geological Survey of India as Geoheritage Site. You should know what is the functioning of Geological Survey of India. What do you mean by Geoheritage Site? And how many Geoheritage Sites are there in India? How many Geoheritage Sites are in Andhra Pradesh? And along with Pandaval Gutta, Ramgarh crater in Rajasthan also is considered as Geoheritage Site by Geological Survey of India. Ramgarh crater is also known for Ramgarh Tiger Reserve. So, you should know each and every aspect of it. Yesterday, 2 days back, Telangana Governor Tamilisai Soundararajan resigned. This is a news for all Telangana people. But the question is, according to which article the governor can resign? And governor should send the resignation to the president. According to which article? Article 156, clause 2. At the same time, a governor can act as a governor for 2 or more states. Yesterday, a new governor was appointed to, additional charge was given to Jharkhand governor. Jharkhand governor got additional charge. So, will he get the 2 salaries or single salary? If a governor acts as a governor for 2 or more states, who should pay salary for him? This is a question. According to the constitution, the president by order will decide the proportion of salary to be payable to the governor by the states. States will not equally share the governor's salary. President by order will decide. If the state is very big, if its economy is very strong, then president might allot higher proportion of salary and allowances to be payable to the governor to that state. So, president will decide the proportionality of salary to be payable to the governor by the states if a same governor acts for 2 or more states. The news, you will understand the core things which are required for a civil aspirant. For example, if you see center-state relations, right now, if you observe center-state legislative relations, center-state administrative relations, center-state financial relations. Some of the states are opposing the implementation of Citizenship Amendment Act 2019. And states can also approach Supreme Court against the center. According to which article, states can file case against the center? Article 131, original jurisdiction of the Supreme Court. Article 131, original jurisdiction of the Supreme Court. Okay. And you have seen in Telangana and also in India, there is a very big issue that is going on, Delhi liquor scam or liquor gate. So, the entire scam, we should not read about the persons who are involved. That is immaterial for us. But we should know Prevention of Money Laundering Act. For example, I will give a question. Try to think about that. The jurisdiction of Enforcement Directorate. Enforcement Directorate deals with the cases relating to which of the following acts in India. Number 1, Prevention of Money Laundering Act. Number 2, Foreign Exchange Management Act. Number 3, Fugitive Economic Offenders Act. They'll give list like this. So, have you gone through the functioning and mandate of ED? From last few days, every day we are in
we are listening in the news, we are reading in the newspapers about Enforcement Directorate. But one should know what is the mandate of Enforcement Directorate. What is the functioning of Enforcement Directorate? What is the difference between Enforcement Directorate and CBI? Okay. Enforcement Directorate functions under Ministry of Finance, Department of Revenue. And under which ministry Survey of India functions? Ministry of Science and Technology. Generally, most of the aspirants don't know this. Survey of India functions under Ministry of SNT, Science and Technology. Okay. So, you are expected to know in detail about each and every aspect. You should have a bird's eye. Completely a bird's eye. You should understand the 360-degree perspective of each and every aspect of that. Time management is a crucial part in civils preparation. Civils preparation lo time management anedi చాలా important, చాలా crucial. So sleep is very important for civils preparation. For that matter, any other competitive exam preparation. Coaching is important, but coaching is not the only thing that is required for examination. సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 పాస్ అవ్వాలంటే మన ఓన్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ పొల్యూషన్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఇందాక నేను చెప్పాను, ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఇట్ విల్ ప్రొవైడ్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. రీసెంట్ రిపోర్ట్ ఇలా ఉంది. ఒక డేటా అనాలిసిస్ మీరు రాయగలరు, మీరు ఓన్గా చేస్తారు. అట్లా చాలా ఆన్సర్స్కి ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ రీడింగ్ స్కిల్స్. Newspaper reading is not just to answer current affairs and prelims. Newspaper reading is very important to pass prelims, mains and interview అని నేను అంటాను. Have your own understanding over newspapers. Read with your own eyes అని నేను అంటాను. They don't match with your own originality. Your originality is always a priority. It is the top priority for UPSC. For prelims, mains and interview, you should have originality in thinking, originality in answer writing, and originality in interview skills. You can develop these skills only with your own understanding of news, with your own analysis of the news. How to conquer this syllabus, how to handle this syllabus. It will take years to attain perfection in the syllabus. So you are expected to know everything. ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్ అనిపించినంత మాత్రాన ఫీల్ అవ్వకండి. ప్రతి ఆస్పిరెంట్కి, ఎందుకంటే యూపీఎస్సీ సబ్జెక్ట్స్ చాలా డైవర్సిఫైడ్ ఉంటాయి. ఒక పక్క పాలిటీ, ఇంకో పక్క హిస్టరీ, ఇంకో పక్క జాగ్రఫీ, ఇంకో పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకో పక్క ఎన్విరాన్మెంట్, ఇంకో పక్క ఎకానమీ, ఇట్లా ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్లో మీకు ఈక్వల్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వాటిని మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలని దాని మీద టైం పడుతుంది. ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, నాలెడ్జ్ కెనాట్ బి క్రామ్డ్. You can actually attain the knowledge in civil service exam layer by layer. ఒకటేసారి ఒకటే టాపిక్ మీద అవగాహన రాదు. So even if it takes 1 full day or 2 days, if it's a very important topic, you can spend and invest time on it. Electoral bonds అనేది మనకి 2017 నుంచి స్టార్ట్ అయింది. థాట్ 18 నుంచి ఐడియా వచ్చింది, 19లో అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. 19 to 24 ఫిబ్రవరి 2024లో సుప్రీంకోర్టు దాని కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఎస్బీఐకి గట్టిగా ముట్టికాయలు కూడా వేసింది. మొత్తం డీటెయిల్స్ బయటికి, ఎవరెవరికి ఎంతెంత అమ్మారో ఏంటో, ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు కొన్నారో, ఏ పార్టీకి ఇచ్చారో అన్ని. వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, ద మెయిన్ ఛాలెంజ్ యూ ఫేస్ ఇస్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ న్యూస్ పేపర్ రీడింగ్. Sometimes it will take 4-5 hours to complete a newspaper. This is a major complaint from all the aspirants. In the beginning days of civil services preparation, there is no wrong in spending 3-4 hours on the newspaper, particularly first 2-3 months. Because that is the time where you are having your formative stages on current affairs, basics and other things. Believe in one book, one teacher. If there are 1,000 people to pass the civil service exam, there are 1,000 different ways to pass. 1000 మంది పాస్ అయి ఉంటే 1000 మంది 1000 రకాల టెక్నిక్స్ తెలిసి ఉంటాయి వాళ్ళకి. దాన్ని నమ్మండి. ఫస్ట్ యూ నీడ్ టు స్టార్ట్ బేసిక్స్ ప్రిపరేషన్ అనమాట.